వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ బిఆర్ఎల్ రఘు గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, ఇప్పుడు యువత చూసుకుంటే బెట్టింగ్ యాప్స్కి ఎక్కువగా అలవాటు పడింది. అసలు ఈ బెట్టింగ్ ఆడమని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అసలు ఎందుకు అలా బెట్టింగ్లో మునిగి తేలుతుందో యువత అంటారు? ఈ రోజుల్లో నిజంగా సార్ మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా చూస్తే 50% చాలా మంది యువత చెడిపోతున్నది గల కారణం బెట్టింగ్ యాప్ల వల్ల, దోస్తాన్ స్నేహితుల వల్ల. అయితే ఒక విషయాన్ని మీకు చెప్పాలంటే, ఆ పల్లెటూరులో ఒక మాట అంటారు, తాను చెడిన కోతి వనమల్ల జరిపినట్టు. 99 మంది బాగా ఉన్నా ఒక్కోడు చెడిపోయి ఉంటే, ఒక్కోడు వేస్ట్గా ఉంటే, ఆలోచన వేస్ట్గా ఉంటే ఈ 99 మందిని కూడా చెడగొడుతున్నాడు. అలా స్నేహాలు దోస్తే ఖరాబ్ చేస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది స్నేహితుల వల్లనే చెడిపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు కడదామని, రాత్రికి రాత్రి గొప్పలు అయిపోదామని, రాత్రికి రాత్రే మనం ఏదో ఊర్లో అందరికంటే గొప్ప వాళ్ళం అవుతామని ఈ బెట్టింగ్ యాప్కు అలవాటు పడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది నష్టపోవడం, పొలాలు అమ్ముకోవడం, చాలా మంది ఆస్తుల్ని, బైకుల్ని ఏదంటే అది కుదబెట్టేసి, లేకుంటే అమ్మ నాన్నలకు తలకాయ నొప్పి తెచ్చి అప్పుల పాలు చేసి చాలా మంది ఊరు పెట్టుకొని, మా ఊర్లో ఒక అతను పిల్లోడున్నాడు, బెట్టింగ్ యాప్ వల్ల బైక్ను కుదబెట్టేసి లాస్ట్కి చివరికి ఆ తల్లిదండ్రులకు పెద్ద భారంగా మిగిలి లాస్ట్కి ఉరి పెట్టుకొని చనిపోయాడు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. ఇంకొకరు చాలా మంది తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు పొలాలు అమ్ముకున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. వీళ్ళు ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు సార్ అంటే, రాత్రికి రాత్రి నేను కోటేశ్వరుని అయిపోవాలి, రాత్రికి రాత్రి మా ఇంటి ముంగట కారులు నిలబడాలి, రాత్రికి రాత్రే నేను చాలా ధనవంతుని అయిపోవాలి, రాత్రికి రాత్రి నేను అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా దర్జాగా హోందాగా తిరగాలనే ఒక ఆలోచన వీళ్ళని బెట్టింగ్ యాప్లకు అలవాటు చేస్తుంది. బెట్టింగ్ల యాప్ల వల్ల ఎంత నష్టం ఉన్నదో, ఎంత ప్రమాదమో ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు ఒక స్టోరీ చెప్తా సార్. బెట్టింగ్ యాప్ ఎంత నష్టం చేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది ఉదాహరణ మీకు ఒక వివరిస్తా. అయితే ఒక ఊరుంది, ఊరిలో ఫుల్ వర్షం వచ్చింది, ఆ ఒక ఊరు కొట్టుకుపోయింది, వర్షంకు వరదకు కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే ఇంకొక ఊరు ఉంటుంది, అక్కడ యువత ఉంటుంది, అరే అక్కడ ఊరు కొట్టుకుపోయింది, మనము సామాన్లు చాలా కొట్టుకుపోతున్నాయి, అవి మనం తీసుకొద్దాం రా అని యువత ఒక్కొక్కరు అట్లా మాట్లాడుకొని రండ్రా పోదాం, పోయి తీసుకొద్దాం సామాన్లు అని చెప్పి ఒక్కోడు ఉన్నందరిని పిలుచుకొని పోయి ఆ వరద నీళ్ళల్లో మంచి సామాన్లు తీసుకుంటా ఒడ్డుకేసుకున్నారు. ఒడ్డుకేస్తా ఉంటే వీళ్ళు సంతోషపడ్డారు, అబ్బా ఎంత మంచి సామాన్లు దొరుకుతున్నాయి, మేము కొనాలంటే వేలు కావాలి, అసలు మా ఇల్లంతా నిండిపోతుంది, మా ఊరే చాలా బాగుపడిపోతుంది, అన్ని ఊర్ల కంటే మా ఊర్లోనే గొప్ప సామాన్లు ఉంటాయి, చాలా డబ్బు ధనం అన్ని కొట్టుకొస్తున్నాయి, అవి అన్ని తీసుకుంటున్నాం, చాలా మురిసిపోతున్నారు అంత యువత. ఒకరోజు మరలా పోదామని వాళ్ళు నిద్రలు మానేసి, తిండి మానేసి ఆ వాగు కాడ పోయి ఆ కొట్టుకొస్తున్న వరదకు ఆ సామాను తీసుకుంటూ వస్తే ఒక అతను పోయి తీసుకొని వస్తున్నాడు, ఒక దాన్ని పట్టుకొని వచ్చి గుంజుకొస్తా ఉంటే అతను దాన్ని పట్టుకున్నాడు, అది గుంజుకొస్తా ఉంటే అది ఇతన్ని పట్టుకుంటే అందరు అంటారు ముంచుతున్నది, అది ఇతన్ని ముంచుకుంటూ లేపుతున్నది, నీళ్ళలో ముంచేస్తున్నది ఏంటండి అది. అయితే ఆ ఒడ్డుకున్న స్నేహితులు అంటారు, అరే ఇడువరా, నువ్వు మునిగిపోతున్నావు, ఇడిసబెట్టేరా అది పోని అంటే, నేను ఇడిసబెట్టేసిన కానీ అది నన్ను వదులుతలేదు అని ఇతను అరుస్తూ మునుగుతూ తేలుతూ లాస్ట్ చివరికి కొట్టుకుపోతాడు. అయితే ఏందా అని ఒక అతను మళ్ళా చూస్తే అది ఎలుగుబంటిని ఇతను పట్టుకున్నాడు. అరే ఇది దొరికితే, ఇది నల్లగా ఏదో వస్తుంది, దీన్ని పట్టుకుంటే నేను చాలా గొప్పోడిని అయిపోతా, చాలా గొప్పోడిని అంటే నా అంత గొప్పోడు, నా అంత ధనవంతుడు, నా అంత హై లెవెల్ మనిషి ఎవరు ఉండరు అని వీడు ఆశతోటి పట్టుకున్నాడు. అది ఇతన్ని పట్టుకున్నది ముంచేసి చంపేసి తీసుకెళ్ళింది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే
మనిషిని ఫస్ట్ నువ్వు 100 రూపాయలు పెట్టు, మళ్ళీ 100 రూపాయలు డబల్ వస్తాయి, 1000 పెట్టు, 1000 మళ్ళీ డబల్ వస్తాయి. ఇలా మురిపిస్తారు. నువ్వు ఈ యాప్ పెడితే రాత్రికి రాత్రే గొప్పవాడివి అయిపోతావు, లక్షలాధికారి అవుతావు అని ఎంతో యాపులు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని కడి చేసినా, ఎంత ఖండించినా కొత్త యాపులు పుడుతూనే ఉన్నాయి, కొత్త యాపులు వస్తూనే ఉన్నాయి. ఆగం చేస్తుంది యువతకు, మురిపిస్తున్నది ఈ నదిలో సామాన్ లెక్క. అయితే ఇది అతన్ని పట్టుకున్నదంటే ఇడువది, మరణించిన దాకా ఇడువది. అంటే ఫస్ట్ తీపిగా ఉంటుంది సార్ ఈ బెట్టింగ్ యాప్, చాలా మధురంగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, అసలు కదలకుండా చేస్తుంది. అలాగనే చాలామంది యువత నష్టపోతున్నారు. మంచిగా వస్తాయి, లక్షలు పెట్టే వరకు అంటే ఉన్నాయని ఆగమవుతుంది. లైఫ్ మొత్తం ఉరి పెట్టుకునేదాకా తల్లిదండ్రులకు బాధ పెట్టేలాగా తయారవుతున్నారు యువత. ఈ యువత అంతా కూర్చొని మనం అది ఆడదాం, ఇదే ఆడదాం, ఆ గేమ్ ఆడదాం, ఇదే గేమ్ అని ప్రతి ఒక్క ఫోన్లో గేమ్లు ఆవిడే. కానీ అందరు కూర్చొని మనం ఏం చేద్దాం, మన తల్లిదండ్రులకు ఎట్లా గౌరవం తెద్దాం, మనం ఎలా బ్రతుకుదాం, ఎలా ప్రయోజకులు అవుదాం, ఎంత మంచి వ్యక్తులుగా తయారవుదాం, మన దేశానికి ఏమన్నా చేద్దామా అని కూర్చొని మాట్లాడరు. ఇదే పనికిరాని ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కనుక చాలా నష్టపోతున్నారు, చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమాదం అని తెలుసుకున్న వ్యక్తి కొంచెం వెళ్ళడానికి సంకోచిస్తాడు వాటి జోలికి వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు మనం హెచ్చరించాం వెళ్ళొద్దురా అని. ఇప్పుడు ఆల్రెడీ అందులో ఇరుక్కుని ఉన్నారు చాలా మంది, అలాంటి వాళ్ళు బయటికి రావడం ఎలా అంటారు? ఇరుక్కుపోయిండు. బెట్టింగ్ యాప్లు జోలికి పోవద్దు. ఇప్పుడు అయిపోయింది. ఒకవేళ బెట్టింగ్ యాప్ ద్వారా నువ్వు నష్టపోయినా, మొత్తం ఉన్న ఆస్తులు పోయినా, ఉన్న పేరు పోయినా, పొలాలు పోయినా, ఏదైనా సరే తెలుసుకుంటే దాని నుంచి బయటకు రావాలి. దాని రుచి ఈ ఎలుగుబంటి పట్టుకున్నట్టు ముంచేస్తుంది. అందుకోసమే దాని జోలికి పోవద్దు. అసలు దాని జోలికి పోవడమే పొరపాటు. ఈ బెట్టింగ్ల యాప్లు జోలికే పోవద్దు, కష్టపడాలి. ప్రతి ఒక్క వ్యక్తి బెట్టింగ్లు పడే బదులు కష్టపడు. ఒక వేమన అంటాడు, కష్టజీవులే చరిత్ర నిర్మాతలు అని అంటాడు. కష్టపడండి. ప్రపంచంలో ఎవరైనా సరే గొప్ప వాళ్ళు అయినరంటే కష్టపడే గొప్పలు అయినరు. రాత్రికి రాత్రే పనికిరాని ఆలోచనల ద్వారా ఈ రాత్రికి రాత్రి గొప్పోడు ఐదమని ఆలోచన ఉంటే ఖచ్చితంగా పాడేది మనమే, మీరే. కష్టపడండి, కష్టపడి ప్రయోజకులు కావాలి, అంతే, కష్టపడాలి. అవును సార్, పెద్దలు అంటూ ఉంటారు మనది కాని సొమ్ము నిప్పు లాంటిదని. అండ్ అంతేకాకుండా మనం 10 రూపాయలు మనకి బెట్టింగ్ యాప్స్ ద్వారా వస్తున్నాయంటే మనలాంటి ఒక వ్యక్తి కోల్పోయిన డబ్బులే మనకు వస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒకడికి నష్టం, ఒకడికి లాభం, ఒకటి నష్టం, ఇంకొకటి లాభం. అలా సాగినన్నాళ్ళు కొంతమంది నష్టపోతుంటారు, కొంతమంది లాభపడుతుంటారు. ముఖ్యంగా చూసుకుంటే నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పటికైనా తెలుసుకుని బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.